హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేను మీ పరేషాన్ కిడ్స్ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ మా అభిష్వతో పాటు మీకు కూడా చిన్న సర్ప్రైజ్ ఉంది. సో సర్ప్రైజ్ రివైల్ చేయడానికి మేమందరము డెక్లాథన్కి అయితే వచ్చేసాము. సో లోపలికి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మా అభిష్వ ఎప్పటి నుంచో ఒకటి కావాలి అని అడుగుతున్నాడు. సో దానికోసం అని మేము ఇక్కడ ఈ ప్లేస్కి రావాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము లోపలికి వచ్చేసాం కదా. అభిష్వ వాళ్ళ డాడీకి అడుగుతున్నాడు, డాడీ నాకు సైకిల్ కావాలని చెప్పేసి. సో వాళ్ళిద్దరికీ ఒక కన్వర్జేషన్ జరుగుతుందన్నమాట అక్కడ. వాళ్ళ డాడీ సడన్గా వద్దు అని చెప్పేసరికి సో మీరు చూసారు కదా అభిష్వ రియాక్షన్ ఎలా ఉందో. పాపం కోపంగా బాధతో ఒక కార్నర్కి వెళ్ళి నించున్నాడు. సో ఏం లేదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా హస్బెండ్ నేను డిస్కస్ చేస్తున్నాం అనమాట అభిష్వకి సైకిల్ కొనిపించడానికి. యాక్చువల్లీ ప్రైస్ అయితే అక్కడ కొంచెం హై ఉంది. సో మేము అది తీసుకోవాలా లేదా అని చెప్పేసి మేము కూడా కొద్దిసేపు డిస్కస్ చేసుకున్నాము. కాకపోతే పిల్లలకి ఏంటంటే మనం వాళ్ళు అడిగింది ఇవ్వాలి, ఓకేనా. అయితే ఇంకా సర్లే అని చెప్పేసి మేము ఓకే అనుకున్నాము. సో వాడి రియాక్షన్ చూడండి ఎలాగొచ్చున్నాడో పాపం. అయితే ఇక్కడ మా హస్బెండ్ అక్కడ వర్క్షాప్లో ఒక పర్సన్తో మాట్లాడుతున్నారనమాట, ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటిదని చెప్పేసి. సో డ్యూ టు మా బడ్జెట్గా సైకిల్ అయితే లాస్ట్కి మేము ఇంకో పర్సన్తో కూడా మాట్లాడి తీసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, మా హస్బెండ్ అక్కడ డిస్కస్ చేస్తున్నారు కదా. సో అభిష్వ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అనమాట, ఏమైంది మమ్మీ, డాడీ నా కోసం సైకిల్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి పాపం చాలా ఎక్సైట్తో అడుగుతుంటే ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మెల్లగా. డ్యూ టు కొంచెం బడ్జెట్ కోసం అని మీ డాడీ అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు అభిష్వ అని చెప్పేసి చెప్పాను. అర్థం చేసుకునే ఏజ్ కాకపోయినా మా అభిష్వకి కొంచెం అంటే హీ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్ అనమాట. సో అది అయిపోయింది కదా. ఇంకా లాస్ట్కి మేము ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. సో తీసుకొని అభిష్వకి సర్ప్రైజ్ కోసం అనేది యాక్చువల్లీ ఫ్యామిలీ డిస్కషన్ అనమాట. సర్ప్రైజ్ ఎలా ఇద్దాము ఏంటిదని చెప్పేసి ఇంకా మెల్లగా అభిష్వని మా ఇద్దరిని మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరిని బయటికి అయితే తీసుకొచ్చేసారు. ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్, అభిష్వ రియాక్షన్ ఎంత అసలు చాలా ఎగ్జైట్గా ఉంది కదా. సో ఒకప్పుడు మనం కూడా అంతే, మన పేరెంట్స్ మనం ఏదైనా అడిగితే మనకి ఎంత ఇచ్చేస్తారు కదా. ఫాదర్ యొక్క అన్కండిషనల్ లవ్ అంటే ఇలాగే ఉంటుందండి. సో వాడికి సర్ప్రైజ్ చేయడానికి మా హస్బెండ్ పాపం చాలా అంటే చాలా కొంచెం అంటే ఎఫర్ట్స్ పెట్టారు. ఆ ఎఫర్ట్స్ ముందు వీళ్ళ హ్యాపీనెస్ మనకి అసలు ఇంకా అరే అదంతా వర్త్ అసలు మనం ఏమి అది మనకి చిన్నది చాలా. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్సే మనకి ఎంతో కోట్లు లక్షలతో మనం సంపాదించినంతగా అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే అప్పుడప్పుడు పిల్లలకి మనం ఇట్లా వాళ్ళు అడిగింది సర్ప్రైజ్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. సో మా అభిష్వ అడగగానే మా హస్బెండ్ ఇవ్వడము, మళ్ళీ తనకి ఇట్లా మేము చెప్పడం కొంచెం మాకు బాగా అనిపించలేదు. కానీ ఫైనల్గా మా అభిష్వక్ అయితే సైకిల్ అయితే వచ్చేసిందనమాట. కొంచెం అంటే మేము భయపడ్డాము, చిన్న సైకిల్ నడిపి పెద్ద సైకిల్ ఎలా నడిపిస్తాడని అనుకున్నాము. కానీ బై గాడ్స్ గ్రేస్ పెద్ద సైకిల్ కూడా చాలా పర్ఫెక్ట్గా తొక్కేస్తాడు మా అభిష్వ. సో చూశారు కదా వాడు రైడింగ్ ఎంత బాగా చేస్తున్నాడో. ఓవరాల్గా మేమైతే చాలా హ్యాపీ బికాస్ ఆఫ్ అభిష్వ. సో ఫైనల్లీ మేము హ్యాపీ, మా అభిష్వ కూడా హ్యాపీ. సో మా అభిష్వ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.